కృషి చేస్తానన్నారు. దేశంలో బీజేపీని బలమైన శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరి కలుపుకోపోతామని అన్నారు. 6 నెలల్లోనే బీజేపీ పార్టీని బలోపేతం చేసే ప్రణాళికలు మా వద్ద ఉంటున్నాయని అన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణతో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన రామకృష్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి ప్రయాణం గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీ అభివృద్ధికి వారు ఏ విధంగా కృషి చేయబోతున్నారు, వారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాల మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, నూతన అధ్యక్షునిగా కర్నూలు జిల్లా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మీ అధ్యక్షునిగా అయినందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీరు ఈ స్థాయికి రావడానికి గల కారణాలు? మాకు ఈ యొక్క మమ్మల్ని గుర్తించి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఇచ్చినందుకు ముందుగా రాష్ట్ర పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేము ఈరోజు జిల్లా అధ్యక్షునిగా నిలబడడానికి ముందుగా భారతీయ జనతా పార్టీ అనేక బాధ్యతలు మా పైన పెట్టింది. మండల అధ్యక్షునిగా, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షునిగా, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షునిగా, ఇలా అనేక కార్యక్రమాలు బాధ్యతలు నా పైన పెడితే అవన్నీ కూడా సుదీర్ఘంగా పార్టీ ఇచ్చిన పని ఏ ఒక్కటి కూడా తప్పుకోకుండా బాధ్యతతో పని చేసినందుకు భారతీయ జనతా పార్టీ ఈరోజు నన్ను గుర్తించి, ఆ గుర్తింపే ఈరోజు జిల్లా అధ్యక్షునిగా పార్టీ నియమించింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. సార్, ఇప్పుడు మీరు జిల్లా అధ్యక్షుడు అయినారు. ఇక్కడ జిల్లాలో సమస్యలు ఏమున్నాయి, మీరేం గుర్తించారు, వాటి పరిష్కారాల గురించి మీరు ఏ విధంగా ముందరకు పోవాలని నిర్ణయం తీసుకున్నారు? ఈ యొక్క జిల్లాలో సమస్యల గురించి మాట్లాడుకోవాలంటే చాలానే ఉన్నాయి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్యలపైన కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీగా మా యొక్క కార్యకర్తలు, మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ప్రతి చోట తాగునీరు, సాగునీరు సమస్య ఉంది. వాటిపైన కూడా దృష్టి పెట్టినాం. ఇవన్నిటిని కూడా త్వరలోనే పరిష్కారం చేసే మాదిరిగా చూస్తాం. అదే అండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కొన్ని కరువు ప్రాంతాలు ఉన్నాయి కర్నూలు జిల్లాలో. ఆ ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు, ఉపాధి ఏ విధంగా ఇవ్వబోతున్నారు నిరుద్యోగులు? ఈ కరువు ప్రాంతాలు అనేదానికి ఆలూరు, మన నియోజకవర్గం, పత్తికొండ నియోజకవర్గం, ఇట్లా మంత్రాలయం అయితే ఇవన్నిటికీ కూడా గుర్తించి కేంద్రం మనకు కూటమి ప్రభుత్వం తరపున సోలార్ గ్రిడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది 1000 కోట్లతోటి. అవన్నీ కూడా డెవలప్మెంట్లోకి వస్తే, అవన్నీ కూడా చేస్తే ఈ కరువు మండలాల నుంచి కొద్దిగా విముక్తి పొందవచ్చు అని ఇప్పుడు ప్రస్తుతానికైతే జాతీయ ఉపాధి హామీ పథకం కింద వీళ్ళందరినీ అరికెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదే మాదిరిగానే ఈ యొక్క కరువు ప్రాంతాన్ని నివారించేదానికి వేదావతి నదిపైన కూడా అందరి నివారణ ఏర్పాటు చేయాలనే ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి కేంద్రానికి, రాష్ట్రానికి లెటర్ పెట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో అయినంత తొందరగానే వీటిపైన దృష్టి పెట్టి పూర్తి చేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కోరుతున్నాం. సెంట్రల్కి కూడా చెప్తున్నాం. అదండి, ఇప్పుడు యువతను కావచ్చు, మహిళలను కావచ్చు పార్టీలోకి ఆహ్వానించడానికి ఎలాంటి కార్యాచరణ చేయబడుతున్నారు? రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది యువతను ఆకర్షించడానికి? యువతను ఆకర్షించడానికి అంటే ముందుగా భారతీయ జనతా పార్టీ అంటే ఒక సిద్ధాంతమైన పార్టీ. ఒక పార్టీ పేరు చెప్తేనే రక్తం ప్రవర్శించే మాదిరిగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా తగ్గేవాళ్ళు కాదు. ఒక్కసారి జెండా పట్టినారంటే ఊపిరి ఉన్నంత వరకు ఆ జెండానే మోస్తారు. అది భారతీయ జనతా పార్టీ యొక్క నైజం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క లక్ష్యం. కాబట్టి అదే దిశగానే ఈ యొక్క జిల్లాల్లో భారీ ఎత్తున చేరికలు అతి త్వరలోనే ఉన్నాయి. వారందరూ కూడా మాతో మాట్లాడడం జరిగింది. యువత, మహిళలు, నాయకులు, పెద్ద వాళ్ళు కూడా అందరూ భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని ఇంత అభివృద్ధి దిశగా తీసుకుపోయినందుకు వాళ్ళందరూ ఆకర్షితులై పార్టీలో చేరేందుకు చాలామంది ఉత్సాహంగా వస్తున్నారు. అది కూడా ఈ యొక్క రాబోయే రోజుల్లోనే అతి త్వరలోనే ఇవన్నీ జాయినింగ్స్ కూడా ఉంటాయని కూడా మీకు తెలియజేసుకుంటాం.
ఇప్పుడు ప్రధానంగా సమస్యలను మీరు ఏ విధంగా గుర్తిస్తున్నారు? రాబోయే రోజుల్లో మీరు సమస్యలపై పోరాడడానికి కూడా సమస్యలను ప్రభుత్వం దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ ఏ విధంగా తీసుకుపోబోతున్నారు? మీరు చెప్పిన విధంగానే మా మండల కమిటీలు, బూత్ అధ్యక్షులు కింద స్థాయి నుంచి ప్రతి అసెంబ్లీలో వారంలో ఒక రోజు ప్రతి ఎవరి సండే అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసేసి ఆ అసెంబ్లీలో ఉండే మండల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, పెద్దలు అందరి ద్వారా వాళ్ళందరితో కృషితోటి అక్కడ ఉండే సమస్యలు పేద ప్రజలకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య అర్జీ రూపంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా అధ్యక్షునిగా అక్కడ ఉండి ఆ అసెంబ్లీలో ఉండే సమస్యలన్నీ కూడా మా దృష్టికి వచ్చేలా తీసుకుంటాం. వాటిపైన జిల్లా పార్టీలో పెద్దలతో చర్చించి ఏ విధంగా సమస్యను పరిష్కరించవచ్చు అనే ఒక సిద్ధాంతంతో మాట్లాడుకొని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తూ ప్రజల్లో మమేకమయ్యేటట్లు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తాం. ఇది చెప్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో అయితే కనుక పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లా బీజేపీ డెవలప్మెంట్స్ పనులు ఏ విధంగా చేయబోతున్నారో చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో అయితే కనుక బీజేపీ పుంజుకోబోతుంది. 6 నెలల లోపలనే బీజేపీలో చేరికలు చాలా ముమ్మరంగా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ స్నేహల్తో మస్తాన్, కర్నూలు నుంచి. వరంగల్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏసీబీ